సోల్ఫ్లేర్ అన్న, సొలానా వాలెట్ అన్న రెండూ ఒకటే. దీన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో మెయిన్‌గా దీనివల్ల యూజెస్ ఏంటి అంటే మనం చాలా ఎయిర్ డ్రాప్స్ చేస్తున్నాం. ఒక్కొక్క ఎయిర్ డ్రాప్ అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్‌లో వచ్చేసి ఫాంటమ్ వాలెట్ అడుగుతుంది. ఒక్కొక్క దాంట్లో మెటామాస్క్ వాలెట్ అడుగుతుంది. ఒక్కో దాంట్లో సొలానా వాలెట్ అడుగుతుంది. ఇలా డిఫరెంట్‌గా ఉంటూ ఉన్నాయి కదా! సో ఫస్ట్ మనం అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది చూస్తాం. దాని తర్వాత మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి అనేది ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్ వీడియో చేస్తానో దాంట్లో క్లియర్‌గా చూపిస్తాను. సో వాలెట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మనం క్లియర్‌గా చెప్తాను. ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా చూడండి. ఈ వాలెట్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం ఎయిర్ డ్రాప్ వీడియోలు పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా మనం వాలెట్ మళ్ళా క్రియేట్ చేయకుండా దీనికే మనం కనెక్ట్ చేసుకొని ఆ పాయింట్స్ ఏవైతే మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఉంది, లేకపోతే నోట్‌పే ఉంది, లేకపోతే మనకు సోసో వాల్యూ ఉంది. ఈ విధంగా ఏవైతే అక్కడ పాయింట్స్ వచ్చి ఎయిర్ డ్రాప్ రిలీజ్ అయిన తర్వాత మనకు టోకెన్స్‌గా కన్వర్ట్ అవుతాయో ఆ టోకెన్స్ అన్నింటిని కూడా ఈ వాలెట్‌లలోకైతే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ ఈ వాలెట్‌లలోకి వచ్చిన తర్వాత మనం మన అకౌంట్‌కి విత్‌డ్రా అయినా చేసుకోవచ్చు. లేదా అనుకుంటే దీన్ని పెట్టేసి ఈ కాయిన్స్‌ని మనం సెల్ చేసి మనం వేరే కాయిన్స్ మనకు నచ్చిన కాయిన్స్ బిట్‌కాయిన్ గానీ, సొలానా గానీ లేకపోతే ఏదో ఒక కాయిన్ అయితే మనం అక్కడ పర్చేస్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు వాలెట్ ఉండడం వల్ల యూజెస్ అయితే చాలా ఉంటాయి. సో ఎక్కడ కూడా మీరు మిస్ చేయకుండా స్టెప్ టు స్టెప్ అయితే ఫాలో అవ్వండి. సో ముందుగా మీ మొబైల్‌లోని ప్లే స్టోర్‌ని అయితే ఓపెన్ చేయండి. వన్స్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్‌లో అయితే సోల్ఫ్లేర్ అని సెర్చ్ చేయగానే మనకైతే ఈ విధంగా కనపడుతుంది. వన్స్ దీన్నైతే ఇన్‌స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీకు స్క్రీన్ కనపడకపోతే అంటే డిసేబుల్ అవుతాయి కొన్ని వాలెట్స్. ఆ విధంగా వస్తే ఏం చెప్తాను ఏంటి అనేది వాయిస్‌ని బట్టి మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఇక్కడ మనకు క్రియేట్ న్యూ వాలెట్, రీస్టోర్ వాలెట్ ఉంది కదా! క్రియేట్ న్యూ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఎందుకంటే మనకి ఇప్పటివరకు అకౌంట్ లేదు కాబట్టి. సో ఇక్కడ యువర్ రికవరీ పేర్స్, బ్యాకప్‌కి ఇవన్నీ వస్తాయి. సో ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి అని చూపిస్తుంది. వన్స్ నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ అంటే పక్కన క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా వెళ్ళిపోద్ది. కింద కంటిన్యూ వస్తుంది కదా! కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ షో ఉంది కదా! రైట్ ఇట్ డౌన్ ఉంది కదా! వన్స్ షో పైన క్లిక్ చేయండి. కాపీ పైన క్లిక్ చేసుకోండి. కింద కంటిన్యూ ఉంది కదా! కంటిన్యూ పైన క్లిక్ చేసే ముందు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఎందుకంటే మీ మొబైల్‌లో కూడా సేవ్ అయి ఉంటది. కంటిన్యూ. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు అడుగుతోంది. మనకు ఫస్ట్ ఫిఫ్త్‌ది ఏది వచ్చింది అనేసి. సో మనం ఇందాక స్క్రీన్ షాట్ తీసుకున్నాం కదా! ఆ స్క్రీన్ షాట్ వచ్చేసి ఇప్పుడు మనకి యూజ్ అవుతుంది. ఫిఫ్త్ వచ్చేసి బియాండ్. సో బియాండ్‌ని అయితే సెలెక్ట్ చేసి అక్కడ కరెక్ట్ వస్తుంది. సో సెకండ్‌ది ఏది వచ్చింది మనకు గ్లో ఎక్కడుంది? ఇక్కడుంది. ఇక్కడ క్లిక్ చేయగానే కింద యూ ఆర్ ఆల్ సెట్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకైతే మన ఏదైనా పాస్‌కోడ్ వచ్చేసి క్రియేట్ చేసుకోమని చెప్తుంది. సో మీరైతే ఒక పాస్‌కోడ్ అనేది క్రియేట్ చేసుకోండి. వన్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత సేమ్ అగైన్ కన్ఫర్మ్ అడుగుతుంది కదా! సేమ్ అదే ఇచ్చేసి మన మొబైల్‌లో బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ ఉంటది కదా! ఫింగర్ ప్రింట్ మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి. లేకపోతే నాట్ నౌ క్లిక్ చేయండి. నేనైతే ఎనేబుల్ చేస్తున్నాను. వన్స్ ఎనేబుల్ పైన క్లిక్ చేసిన తర్వాత ఎక్కడైతే మీ ఫింగర్ ప్రింట్ ఉంటదో అక్కడ ఫింగర్ ప్రింట్ పెట్టగానే మనకు నెవర్ మిస్ ఏ బీట్ అని వస్తుంది కదా! ఎనేబుల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయడం వల్ల ఏవైనా సొలానా వాలెట్‌లో అప్డేట్స్ ఉంటే మనకైతే నోటిఫికేషన్‌గా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మన వాలెట్. ఇన్ కేస్ కొన్ని అప్లికేషన్‌లలో మనం గ్రాస్ కానివ్వండి, లేకపోతే మనకు నోట్‌పే కానివ్వండి, వీటన్నిటిలో మనకేమవుతదంటే మీ కీ అడుగుతది కదా! సో ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా! 3 లైన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మెయిన్ వాలెట్ ఉంది కదా! వన్స్ దానిపైన క్లిక్ చేయగానే కాపీ అడ్రస్. ఈ అడ్రస్‌ని వచ్చేసి అక్కడ ఎక్కడైతే మీ సొలానా వాలెట్ అడ్రస్ అడుగుతదో అక్కడ ఇచ్చి మీరు క్లిక్ చేయగానే ఇక్కడికైతే నోటిఫికేషన్ వస్తది. వన్స్ నోటిఫికేషన్ రాగానే దీన్నైతే మీరు యాక్సెప్ట్ చేయగానే మీ అకౌంట్ అంటే ఏదైతే మీరు ఎయిర్ డ్రాప్ చేస్తుంటారో ఆ అకౌంట్‌కి రీడైరెక్ట్ అయ్యేసి అక్కడ మీకు సక్సెస్‌ఫుల్ అవుతది. సో ఇన్ కేస్ ఇందాక మీరు పాస్‌వర్డ్స్‌కి అవేమి తీసుకోలేదు. మీకు కావాలి ఫ్యూచర్‌కి అనుకుంటే మెయిన్ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు రీనేమ్ వాలెట్ ఉంది. అదేవిధంగా ఎక్స్‌పోర్ట్ ప్రైవేట్ కీ మనకు స్టార్టింగ్‌లో క్రియేట్ అకౌంట్ ఉంది. ఆల్రెడీ ఐ హావ్ అని ఉంది కదా! దాని కింద మనకు కీ అవన్నీ ఉన్నాయి కదా! అది కావాలనుకుంటే అది తీసుకోవచ్చు. లేకపోతే ఎక్స్‌పోర్ట్ రికవరీ పేర్స్ ఇది వచ్చేసి మనకు 12 మనకు వర్డ్స్ వచ్చాయి కదా! ఆ వర్డ్స్. సో ఈ విధంగా అయితే మీ వాలెట్‌ని అయితే సేఫ్‌గా ఉంచుకోండి. ఎందుకంటే మీరు ఏ డ్రాప్ చేసినా కూడా ఆ ఎయిర్ డ్రాప్‌లో ఏదైతే లింక్ చేసింటారో వీటికే కన్వర్ట్ అవుతాయి. సో మీరైతే మీ వాలెట్స్‌ని ఎక్కడ మిస్ చేసుకోకండి. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కు షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్‌ని కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.